నమస్కారం. అడ్వర్టైజ్మెంట్లో అనగొండలు ఈ టైటిల్కు తగ్గట్టుగానే ఈరోజు తెలంగాణలో ఈ అనగొండల మాదిరిగా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ రంగాన్ని కబలిస్తుంది. దీని పూర్వపరాలు చూస్తే తెలంగాణలో దాదాపు రిజిస్టర్డ్ అయినటువంటి అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు సాక్షాత్తు 209 ఈరోజు కంపెనీలు మన దగ్గర ఉన్నాయి. దీని కంప్లీట్ లిస్ట్ ఈరోజు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో మరి ఇవన్నీ కూడా కంపెనీ రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు. మరి వీళ్ళందరూ కూడా ఈ 209 కంపెనీల్లో ఒక 3 కంపెనీలు ప్రకాష్ యాడ్స్ ఆంధ్రప్రదేశ్, యూనియాడ్స్ ఆంధ్రప్రదేశ్, లీడ్ స్పేస్ ఆంధ్రప్రదేశ్, ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి 3 కంపెనీలు. మిగతా కంపెనీలన్నీ కూడా దాదాపు 95% తెలంగాణలో ఉన్న బహుజన బిడ్డలదే. మరి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా పెత్తనమంతా ఈ 3 కంపెనీలదే నడుస్తుంది. మరి తెలంగాణ యాజిటేషన్లో పాల్గొన్నటువంటి ఈ కంపెనీలు మరి రేపటి దినాన అంటే ఇవి మధ్య తరహా కంపెనీలు అనుకుందాం, అడ్వర్టైజ్మెంట్లలో మీడియం స్కేల్ కంపెనీలు ఇవి. దాదాపు చాలా కంపెనీలు 10 కోట్ల నెట్వర్త్ ఉన్నటువంటి కంపెనీలు. అయితే వీళ్ళు చాలా వీళ్ళది పూర్వం ఏముందంటే ఆ బిల్డింగ్ ఓనర్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకొని అక్కడ ఆ ఇంటి పైన ఏమన్నా మరి ట్యాక్స్లు ఏమన్నా బకాయి ఉంటే ఆ బకాయి కట్టిపించి మరి ఆయనకిచ్చే గుడ్ విల్ ఆయనకిచ్చి జిహెచ్ఎంసీ కట్టాల్సిన మరి రుసుము వాళ్ళ ట్యాక్స్ వాళ్ళకు చెల్లించే ఈ విధంగా జరిగేది. అయితే 2000 మెట్రో వచ్చిన తర్వాత జరిగింది ఏంటనంటే మెట్రో కింద కంప్లీట్గా లీడ్ స్పేస్ వాళ్ళు తీసుకున్నారు. లీడ్ స్పేస్ కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళు ఈ దీన్ని కంప్లీట్గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్న తర్వాత జరిగింది ఏంటంటే అక్కడ వాళ్ళ సరిగా నడుస్తలేదు. ఎందుకు నడుస్తలే అంటే కింద మెట్రో కింద ఉండడం వల్ల పైన పెద్ద ఎత్తున చూసే పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేసిందంటే మెల్లగా ఒక అనుకోకుండా అదే సమయంలో మరి ప్రకాష్ యాడ్స్ బోర్డు ఒకటి ఇట్లా కిందికి వంగడం, కొంతమంది దెబ్బలు తగడం అది జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే మరి ఇంకా 2-3 బోర్డులు ఇట్లా వంగడం ఇవన్నీ జరిగింది. దీన్ని అదనుగా తీసుకున్నటువంటి అప్పటి మరి 2020 అంటే కరోనా టైంలో 24లో మరి జియో నంబర్ 68 తీసుకొని వచ్చిండ్రు. జియో నంబర్ 68 తీసుకొని వచ్చి ఏం చేసినట్టు జిఏఎంఎస్ నంబర్ 68 తీసుకొచ్చి ఏం చేసిందంటే తెలంగాణ గవర్నమెంట్ has observed that the advertisement elements which are at huge heights from the ground level have collapsed a number of times in the recent poll. Although certified as stable, thereby creating havoc, also certain advertisement elements due to cluttering are not only a eyesore but also give a shabby look to the city. Government, after careful examination of the matter, hereby issues the following operative guidelines for granting permissions only for advertisement elements below 15 feet from ground level and also for regulating the existing advertisement elements which are below 15 feet from ground level in GHMC area. ఇక ఇది ఒక మహాకుట్ర. అంటే ఈరోజు వీళ్ళకేందనంటే ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఉన్నది ది అడ్వర్టైజ్మెంట్ పాలసీ అప్లికబుల్ టు ఆల్ అడ్వర్టైజ్మెంట్ ఎలిమెంట్స్ లైక్ హోల్డింగ్స్, యూనిపోల్, యూనిస్ట్రక్చర్స్, నియాన్, గ్లో సైన్ బోర్డ్స్, ఆర్చీస్, వాల్ పెయింటింగ్స్, ఫ్లెక్స్ బోర్డ్స్, గ్లాస్ బోర్డ్స్, షాప్ షట్టర్స్, లాలీపాప్స్, బస్ షెల్టర్స్, బెలూన్స్, మొబైల్ యాడ్స్ ఆన్ బస్సెస్, టాక్సీస్, ఆటోస్, అదర్ అప్రూవ్డ్ బై కాంపిటెంట్ అథారిటీ. ఇవన్నీ కూడా కంప్లీట్గా తీసుకొచ్చింది ఏంటంటే ఈరోజు ఏదైతే మరి మెట్రో పిల్లర్కు ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ల రేట్ విలువ పెరగనికి ఈ పెద్ద బోర్డ్స్ మొత్తం హైదరాబాద్ అన్ని బ్యాన్ చేసిండ్రు. జస్ట్ ఏందనంటే లీడ్ స్పేస్ కంప్లీట్ ఎల్ఎన్టీది కంప్లీట్గా కబ్జా చేసింది. లీడ్ స్పేస్కి మొత్తమే ఈ వర్క్ మొత్తం దక్కాలే అని ఒక పెద్ద కుట్రతోని లాభాలన్నీ ఆయనకే రావాలనే ఉద్దేశంతో మరి ఈ జివో తీసుకురావడం జరిగింది. మరి చిన్న కంపెనీల పరిస్థితి ఏంటి అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు మొత్తం ఒకటే గుత్త ఆధిపత్యంలోకి వెళ్ళాలనే ఒక పెద్ద కుట్ర. ఆ కుట్రలో భాగంగానే
ఈ జీవో బయటకు వచ్చింది. దీని వల్ల ఎంతమంది పుట్టగొట్టిందంటే ఈరోజు చాలామంది ప్రభుత్వ స్థలాలలో ఆర్టీసీ స్థలాలలో పంజాగుట్ట దగ్గర ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పంజాగుట్ట దగ్గర పోలీసుల ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో ప్రకాష్ యాడ్స్ పెద్ద యూనిపోల్ పెట్టారు. వాళ్ళు సంవత్సరానికి దానికి దాదాపు 30 లక్షల రూపాయలు దానికి ఇచ్చేది. ఆర్టీసీ వాళ్ళ దగ్గర 25 లక్షలు ఇచ్చేది. అట్లా ప్రైవేటు వాళ్ళకు చాలా మంది వాళ్ళ జాగాలలో ప్రభుత్వ స్థలాలలో వీళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ట్యాక్స్ ఇచ్చేది. అట్లా కోట్ల రూపాయలు అంటే లక్షల రూపాయలు వాళ్ళకు ఆదాయం ప్రతి సంవత్సరం వచ్చే పరిస్థితి. ఈ ప్రైవేట్ భూములలో వాళ్ళు అట్లా బోర్డు పెట్టకుండా వీళ్ళకు నష్టం, ఇటు ప్రభుత్వానికి నష్టం, ప్లస్ ఆ ప్రభుత్వ సంస్థలకు, కొంతమంది ప్రైవేటు సంస్థలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు, వీళ్ళందరూ కూడా నష్టమయ్యే విధంగా మరి ఈ జీవో తెచ్చింది. మరి లాభాలను ఎవరికి పోవాలి? కేవలం లీడ్ స్పేస్కు మాత్రమే పోవాలి. అవి ప్రభుత్వపరమైన అడ్వర్టైజ్మెంట్లే కానీ లేకుంటే మన ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్, రెండు డబ్బులు కూడా వచ్చి చక్కగా లీడ్ స్పేస్ వచ్చేది. లీడ్ స్పేస్కి వెళ్ళి ఎక్కడికి పోయేది అనేది పాత ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారు అయితే దీని గురించి చాలా బాగా చెప్తారు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో మళ్ళా ఇంకొక పెద్ద ఉపద్రవం వీళ్ళ మీదకి వచ్చింది. ఏందనంటే ఈ 15 ఫీట్ల వరకు గ్రౌండ్కి వెళ్ళి 15 ఫీట్ల వరకు మీరు పెట్టుకోవచ్చు అని చెప్పారు. గ్రౌండ్కి వెళ్ళి 15 ఫీట్లు పెట్టుకుంటే భూమికి వెళ్ళి లాస్ట్కి ఎంత వస్తుంది అంటే ఈ స్క్రీన్ అంతా కూడా రాదు. దీనికంటే స్క్రీన్ అంతా దూరంకి వెళ్ళి చూస్తారు. కాబట్టి ఇది పెట్టినా ఒకటే పెట్టకున్నా ఒకటే, కోర్టుకు పోతే కోర్టు కూడా వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. మరి దాని తర్వాత ఈరోజు వీళ్ళందరినీ ఇదంతా ఎందుకనంటే కేవలము ఈ చిన్న వాళ్ళను చిన్న కంపెనీని దెబ్బ కొట్టడానికి, లాభాలన్నీ ఒకటే కంపెనీకి రావాలని. ఇంకోటి అప్పుడు 10 రూపాయలకు ఫీట్ ఏమో ఉండే, ఏది మెట్రో వాళ్ళది 10 రూపాయలకు ఫీట్ ఉన్నది. వీళ్ళు వాళ్ళ దగ్గర ఒకటేసారి తీసుకొని వీళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు అంటే ఎంత చెప్తే అంత మొత్తం మార్కెట్ను శాసించేటట్టుగా ఈ కంపెనీ వాళ్ళ గుత్తోత్పాదన పెట్టుకొని నడిపించింది. ఇక ఆ రోజున మరి అడ్వర్టైజ్మెంట్స్ కోసము సపరేట్గా ఒక ఆఫీసర్నే పెట్టారు. ఆయన పేరే విశ్వజిత్. ఎవరు ఈ విశ్వజిత్? ఎవరు అంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అంటే కరీంనగర్లో పనిచేసినటువంటి వ్యక్తి. కరీంనగర్లో పనిచేస్తే అంత గొప్ప ఏమున్నది అంటే నేరేళ్ల బాధితులను తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కి శరీరాలు పనికి రాకుండా కొట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి చిన్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు వాళ్ళ దగ్గరికి పోయి ఏమన్నా చెప్తామంటే నా ఇష్టం, నా రూలు ఇట్లనే ఉంటుంది, మేము ఇట్లనే చేస్తాం, నీ ఇష్టం ఉంటే ఉండు లేకుంటే పో, మీకు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి బాజాబ్తా తెగేసే పరిస్థితి ఆ రోజు వచ్చింది. అయితే ఈ రూల్ ఎక్కడికుందంటే గ్రేటర్ హైదరాబాద్ వరకు ఉండే. దీంతో ఈ చిన్న కంపెనీలన్నీ ఊరొదిలి పారిపోయినాయి. ఎక్కడికి పారిపోయినాయి? అమీన్పూరు, గట్కేసరు, శంషాబాదు, అట్లా నగరం దాటిపోయి ఊరవతలికి పోయి బోర్డు పెట్టుకొని బతుకునే పరిస్థితి వీళ్ళకి వచ్చింది. ఇట్లా వీళ్ళు ఇదంతా పోయిన తర్వాత మరి ఫైనల్గా ఈ ప్రభుత్వం రేపు వచ్చే రోజులల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, అయిన తర్వాత అప్పుడు మాకు ఏమన్నా బతుకుదేరు దొరుకుతుందనే ఉద్దేశంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఇంకో కథ మొదలైంది. ఏం మొదలైందంటే మీకు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు వచ్చిన అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చూపెడతాను నేను. ఇటీవల వచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఇది 68 జీవో. ఇది ఇగో ఇది లీడ్ స్పేస్ కేబిఆర్ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఏందనంటే ఈరోజు వాళ్ళు కంప్లీట్గా ఒకటే కంపెనీకి నాక్. ఈ నాక్ అంటే ఏంటంటే చూపెడతాయి అది ఎన్ఏసి నాక్ అంటే నోటిఫైడ్ ఏరియా ఎన్ఏసి. ఇది నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటే ఇక్కడికి వస్తుంది. ఇది నోటిఫైడ్ ఏరియా కమిటీ ఫర్ హైదరాబాద్. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడ దాకా వస్తుంది. అయితే ఇగో ఇందులో మనం ఒకసారి చూస్తే BOT టెండర్ ఫర్ LED అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఇన్ సెంట్రల్ మీడియన్ ఆఫ్ R&B అప్రోచ్ రోడ్స్ ఫ్రమ్ వెల్కమ్ ఆర్చిస్ టు ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాయింట్ ఆన్ శంషాబాద్ సైడ్ అండ్ ఫ్రమ్ శ్రీశైలం హైవే టు ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాయింట్ ఆన్ పహాడి షరీఫ్ సైడ్ ఆన్ డిజైన్ బిల్ ఫైనాన్స్ ఆపరేట్. ఇక దీన్ని గమ్మత్తుకుంటే ఇక దీని కథ చూడు అంటే వీళ్ళు కూడా ఒక పెద్ద కంపెనీలకు మాత్రమే వచ్చేటట్టుగా
వేరే వాళ్ళకి ఎవరికి రాకుండా చేసేటట్టుగా ఇక ఇది కొత్త దుకాణం మొదలైంది. ఇక ఇప్పుడు వీళ్ళకి ఎవరు మొదలైందంటే ఇప్పుడు 3 అనగొండ చూపించినాయి కదా, దీని మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారు నాకు కొన్ని పేర్లు తీయడం ఇష్టం లేదు, కానీ దీన్ని మొత్తం ఎన్నుకుని నడిపించింది ఈరోజు ఫహీమ్ ఖురేషీ గారు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అప్పుడు 3 కంపెనీలు ఉండే కదా, ఇప్పుడు ఇంకో 3 కంపెనీలు వచ్చింది. అందులో ఒకటి టార్గెట్ మీడియా. టార్గెట్ మీడియా ఎవరు నడిపిస్తుండ్రు అని అంటే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కృష్ణారెడ్డి గారు, అంటే ఆయన వెనుక ఉండి. నవనిర్మాణ్ వెనుక ఎవరున్నారు? ఫహీమ్ ఖురేషీ. ఇంకోటి ప్రకాష్ యాడ్స్. ఇవన్నీ కూడా ఇక వీళ్ళే డీల్ చేస్తున్నారు. మొత్తానికి అడ్వర్టైజ్మెంట్ రంగం మొత్తం చూసేది మాత్రం ఫహీమ్ ఖురేషీ అనేటి ఆయన చూస్తున్నా చెప్పి ఇది చేసిండ్రు. ఇక ఈవెంట్ పర్టికులర్స్ ఇక ఇవి మొత్తం ఉన్నాయి కదా, ఇక్కడ 6 లక్షల రూపాయలు, ఇది బిడ్ సెక్యూరిటీ ప్రపోజల్, ఇది మొత్తము వీళ్ళని ఇవన్నీ పెట్టిండ్రు, ఇన్విటేషన్ పెట్టిండ్రు, అన్ని పిలిచిండ్రు, వీళ్ళందరికీ వచ్చేటట్టుగా ఇక అన్నీ చేసిండ్రు. ఈ ప్రపోజల్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇది బిడ్డింగ్ డాక్యుమెంట్స్, ఇక ఇవన్నీ పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే ఇక్కడ వీళ్ళ కంపెనీకి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఫ్రేమ్ చేసిందంటే ఇప్పుడు ఇందులో మీరు ఈ ప్రాజెక్ట్లో పాల్గొనాలంటే మీ కంపెనీకి ఏమేమి ఉండాలో ఇక్కడికి అయిపోయింది కదా. అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు పడ్డది? బిడ్ ఇష్యూ డేట్ 5/9/2024, బిడ్ డ్యూ డేట్ 23/9/2024, ఓపెనింగ్ ఆఫ్ టెక్నికల్ బిడ్ ఇదంతా అయిపోయింది కదా. ఇన్స్ట్రక్షన్స్ టు బిడ్డర్స్, ఇవన్నీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాక ఇలా వీళ్ళు పెట్టిన ఏందనంటే ఈరోజు వీళ్ళు ఒక కంపెనీకి ఇగో బిడ్డర్ షుడ్ హ్యావ్ మినిమం యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ₹6 crores at the end of proceedings. ఎంత చెప్పిండ్రు? 6 కోట్ల రూపాయలు ఉన్నాను. ది బిడ్డర్ టు హ్యావ్ మినిమం నెట్ వర్త్ ఇన్వెస్టబుల్ కరెంట్ అసెట్స్ సచ్ యాజ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ అప్ టు మినిమం 3 కోట్ల రూపాయలు చూపించారు. టెక్నికల్లా ఇగో ఇవన్నీ చూపించారు. ఇవన్నీ చూపించిన తర్వాత మళ్ళా ఇగో ఇది ఫైనాన్షియల్ బిడ్డర్ ఇదంతా చూపించారు. ఇదంతా చూపించిన తర్వాత వాళ్ళందరూ కూడా టెండర్ వేసారు. ఒకరు 6 కోట్లకి వేసిండ్రు, ఒక కంపెనీ 9 కోట్లకి వేసింది, ఇలా రకరకాల కంపెనీలు వేసింది. మరి ఇక్కడ ఎవరికి పోవాలి? 9 కోట్ల రాగా 6 కోట్లకి పోవాలి. మరి ఎవరికి పోయింది ఇది లాస్ట్ ఫైనల్కు? ఎవరికి పోయిందంటే 65 సంవత్సరానికి 65 లక్షలు వేసిన వానికి పోయింది. 65 లక్షలు ఎవంది 65 లక్షలు ఎవరి కిందికి వచ్చింది అని అంటే ఈరోజు బాజాప్తా మరి నవనిర్మాణం దానికి వచ్చేటట్టుగా వచ్చింది. 65 లక్షలు వచ్చిన దానికి ఇవ్వడం ఏంది? ఈరోజు ఇది కోర్టు కూడా పోయినరు. ఈరోజు అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యి వాళ్ళు కొంతమంది అంటే మేము ఏ విధంగా చేయబోతాము అనేది బాజాప్తా వాళ్ళు చూపించి వాళ్ళు చేసినప్పటికీ అవన్నీ కూడా చేయకుండా ఈరోజు అవన్నిటిగా తుంగలోకి తొక్కి ఇది మార్కులు ఇక వేసిన మార్కులు. ఇది ఎంత మోసం అంటే నవనిర్మాణకు వచ్చేటట్టుగా చేయనికి ఇది మోసం. ఇక మేము మార్కులు వేస్తాం. ఎట్లా వేస్తామంటే వీళ్ళ మార్కులు సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్ ఆఫ్ క్లాస్ 2.2 ది ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్ వుడ్ క్వాలిఫై యాజ్ టెక్నికల్ కెపాసిటీ అండ్ ఎలిజిబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది బిడ్డర్స్. ఇది ఎక్కడ చూసినట్టు అనిపిస్తలేదా? కరెక్ట్. నిన్నటి దినాన మైనింగ్ మాఫియాలో కూడా మైనింగ్ టెండర్లో కూడా ఇదే విధంగా జరిగింది హుజూర్ నగర్లో. ఎట్లా అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లేకుండా వాళ్ళు అనుకున్న కంపెనీల కాంట్రాక్ట్ రావాలంటే ఏం చేయాలో ఆ విధంగా చేసే పరిస్థితి. ఈరోజు చూడండి గమ్మత్తుగా యాన్యువల్ ఫైనాన్స్ ఒకవేళ 6 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే 5 మార్కులు వేస్తారంట. 6 కోట్లకి వెళ్ళి పైన 10 కోట్ల వరకు ఉంటే 10 మార్కులు వేస్తారంట. 10కి వెళ్ళి ఎక్కువ ఉంటే 15 మార్కులు వేస్తారంట. 15 కంటే ఎక్కువ ఉంటే 20 మార్కులు వేస్తారంట. టోటల్గా వచ్చేది 20 మార్కులు మ్యాక్సిమం మార్క్స్ ఆ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక దీని నెట్ వర్త్ 1 కోటి ఉన్న 1 కోటికి వెళ్ళి 3 కోట్లు ఎక్కువ తక్కువ ఉన్న 10 మార్కులు వేస్తామన్నారు. 3 కోట్ల పైన ఉంటే 20 మార్కులు వేస్తారు. అప్రాక్సిమేట్గా 20 ఆడిటర్ సర్టిఫికేట్ ఉండాలంట. మళ్ళీ అంతేకాకుండా టెక్నికల్ క్రైటీరియా మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ ఆఫ్ LED స్క్రీన్స్ ఇన్ ఎనీ 1 year డ్యూరింగ్ ది 3 years అని అంటే 5,000 SFTకి వెళ్ళి 10,000 నంబర్లు చేసిన వాళ్ళకు 10 మార్కులు, 10,000 SFTకి వెళ్ళి 15,000 చేసిన వాళ్ళకు 15 మార్కులు, 15,000 పైన చేసి వాళ్ళకి 20 మార్కులు, ఈ విధంగా మార్కులు ఇస్తారంట. ఒకవేళ పుసుక్కునే ఎవడన్నా అన్ని మార్కులు బ్రహ్మాండంగా తెచ్చుకుంటా అనుకో, బ్రహ్మాండంగా అన్ని తెచ్చుకున్న తర్వాత ఇంకో ఇది ఎండింగ్
ఇక ఎస్ఎఫ్టీ ఉన్నోళ్లకు మెయింటెనెన్స్ ఆఫ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఇన్ ఎనీ 1 year డ్యూరింగ్ ది 3 years ఎండింగ్ 31st March 2024. అంటే 5,000 ఎస్ఎఫ్టీకి వెళ్ళి 10,000 నంబర్లు ఉన్న వాళ్ళకి 5 మార్కులు, 10,000 ఎస్ఎఫ్టీకి వెళ్ళి 15,000 ఎస్ఎఫ్టీకి ఉన్న వాళ్ళకి 7 మార్కులు, ఇట్లా మాక్సిమం 7 మార్కులు, మాక్సిమం 10 మార్కులు ఇలా. ఓకేనా? పేమెంట్ అండ్ లీజ్ రెంటల్స్ ఆఫ్ ఎల్ఈడి ఇవన్నీ బరాబర్ కడితే 5 మార్కులు, 7 మార్కులు, 10 మార్కులు, టోటల్ మాక్సిమం 10 మార్కులు. ఇక ప్రెజెంటేషన్ ఆఫ్ ది వర్క్ ప్లాన్ బై ది బిడర్, అండర్స్టాండింగ్ ఆఫ్ టెండర్డ్ వర్క్ షోయింగ్ ది ప్రపోజ్డ్ ఎవాల్యుయేషన్ ఆన్ విల్ బి బేస్డ్ ఆన్ ది క్వాలిటీ. దీనికి 20 మార్కులు. అది హార్డ్ కాపీస్ అని చెప్పేసి ఇవ్వాల్సిన పరిస్థితి. టోటల్గా 100 మార్కులు. ఇక ఈ 20 మార్కులు ఎవరికి అంటే వీళ్ళ చేతి కిందనే ఉంటుంది. ఎవరిది? ఈ వీళ్ళు ఇచ్చే మార్కులు ఇది. ఇక ఇవి మొత్తం కంప్లీట్గా ఇదంతా చూసిన తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇస్తారు. ఇక ఇక్కడ దాకా అన్ని మార్కులు తెచ్చుకుంటారు అందరు. తెచ్చుకొని ఒక్కొక్కరు అయితే ఇంకో ఈ మెయింటెనెన్స్ లీడ్స్ మేము ఏ విధంగా చేస్తామని చెప్పేసి చెన్నైలో 1,000 రూపాయలు ఖర్చు పెట్టి, ఎవరు 6 కోట్ల టెండర్ వేసిన వాళ్ళు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి 65,000-70,000 ఖర్చు పెట్టి వాళ్ళు మొత్తం టెండర్ ప్రాసెస్ తీసుకొని వస్తే వీళ్ళకి ఇయ్యరు. ఎవరికి ఇస్తారంటే 20 మార్కులు మాకు మీరు వేసిన కంపెనీలో ఎవరిది కూడా నచ్చలే, మాకు ఒక కంపెనీ నచ్చింది. ఎవరు నచ్చింది? 65 లక్షలు ప్రతి సంవత్సరానికి 6 కోట్లు ఇస్తాను నచ్చలే, ప్రతి సంవత్సరం 9 కోట్లు ఇస్తాను నచ్చలే, కానీ సంవత్సరానికి 65 లక్షలు మాత్రమే ఇస్తాను నవనిర్మాణ కంపెనీకి వరకు దొబ్బేసింది. ఈ 20 మార్కులు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి 20 మార్కులు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇది జరిగింది. దీని నవనిర్మాణ కంపెనీ ఎవరు ఎన్నుకుంది? దీని వెనుక ఎవరు లాబింగ్ చేసిండ్రు అంటే ఈరోజు బాజాబ్తా ఫయీం ఖురేషీ అనే ఆయన నడిపిండు. అర్థమైందా మిత్రులారా? ఇది జరుగుతున్న అనగొండ భాగవతం. ఇంకో టెండర్ చూపెడతా లేటెస్ట్గా. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇంకొక టెండరు, ఇయాలనే వచ్చినటువంటి టెండరు ఇంకోటి చూపెడతా. ఇది తెలంగాణకి ఎట్లా నడుస్తున్న గ్రాఫ్స్తో సహా చూపెడతా. మనకు ఏ విధంగా నష్టపోతున్నాం అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తా. అలా అదే వచ్చి చూపించే ప్రయత్నం చేస్తా. ఏ విధంగా నష్టపోతున్నాం మనము, తెలంగాణను ఆర్థికంగా ఎందుకు దివాలా తీస్తుంది, తెలంగాణ అప్పుల పాలు చూపెడుతుంది. లంకె బిందెలు ఉన్నాయని మేము చేతులు పెడితే లంకె బిందెలు లేవు, ఉన్న డబ్బులు మొత్తం పోయినాయని చెప్పేసి చూపించే పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇది ఇంకొక టెండరు. ఇప్పుడు రైట్ ఇక హైదరాబాద్ మెట్రో సేమ్ దీని లెక్కనే ఇది కూడా నవనిర్మాణకు టార్గెట్ కో ప్రకాష్ యాడ్స్పై ఇవ్వాలని జరుగుతున్నటువంటి టెండర్. ఇది హైదరాబాద్ మెట్రో. ఇది రీసెంట్గా ఇది కూడా వర్క్ స్టార్ట్ అయింది. దీనికి కూడా స్టార్ట్ అయింది. ఇది డాక్యుమెంట్ డౌన్లోడ్ అని పెట్టిండ్రు. దీనికి వర్క్ స్టార్ట్ అయింది. ఇది విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆఫీస్ ద్వారా ఈ వర్క్ నడుస్తుంది. అయితే ఇందులో నడుస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా విశ్వజిత్ ప్లేస్లా ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిండ్రు. వేణుగోపాల్ రెడ్డి ఎవరు? ఐపీఎస్ కాదు, ఐఏఎస్ కాదు. ఈయన ఒక అడిషనల్ కమిషనరు. ఈయనను తీసుకొచ్చి పెట్టింది మిస్టర్ ది గ్రేట్ ఫయీం ఖురేషీ తీసుకొచ్చి పెట్టిందంట. ఈయన ఇప్పుడు శంషాబాద్లో కమిషనర్గా ఉన్నాడు. శంషాబాద్ కమిషనర్ సుమన్ రావును తీసుకొచ్చి న్యాక్ కమిషనర్గా పెట్టి వాళ్ళు అనుకున్న తీరుగా వచ్చేటట్టుగా వాళ్ళు అక్కడ చేసుకున్నారు. యాక్చువల్గా ఆయన అక్కడ ఎవరు ఉండాలి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి మనిషి అక్కడ యాక్చువల్గా డ్యూటీ చేయాలి. మరి ఆయన చేయకుంటే ఈయన ఎందుకు చేస్తుండు అంటే మా ఇష్టం, మేము ఏమన్నా చేస్తాం. ఇక ఇప్పుడు హైదరాబాద్ ఈ వర్క్లా ఇప్పుడు నేను చూపించినటువంటి మీరు ఈ వర్క్లో మనం చూస్తే ఏందనంటే ఇది సెలెక్షన్ ఆఫ్ లైసెన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎల్ఈడి బేస్డ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫో కమ్ యాడ్ బోర్డ్స్ మెట్రో రైల్ కారిడార్స్ బోర్డ్స్ ఇన్ కారిడార్ 1 ఫ్రమ్ మియాపూర్ టు ఎల్బీ నగర్ అండ్ 20 బోర్డ్స్ ఇన్ కారిడార్ 3 ఫ్రమ్ నాగోల్ టు రాయదుర్గ్ టు DBF40 బేసెస్ PPP మోడ్. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ వచ్చి వీటి కింద నడిచేది. ఇప్పుడు మెట్రో రైల్ కారిడార్స్ అంటే మెట్రో స్టేషన్కు ఉన్నటువంటి పిల్లర్స్కు సైడ్లో వచ్చేటి అంతా ఎల్ఎన్టీ వాళ్ళు ఏది చెప్తే అదే. అది కూడా నేను లోకాయుక్తాలు అవి ట్యాక్సులు కడతారు అని చెప్పి నేను కేసులు వేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు
కొంచెం కొంచెం డబ్బు కడుతుందని చెప్పి తెలిసింది. కానీ ఇప్పుడు ఈ మెట్రో రైల్వే కారిడార్స్ ఎక్కడ వస్తాయంటే ఈ మెట్రో స్టేషన్ల కింద ఉన్న షాప్స్ ఉన్నాయి కదా, లేకుంటే ఆ సైడ్లో ఉన్నట్టు రైల్స్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్కు వీళ్ళు ఈరోజు మెట్రో రైల్ కారిడార్స్ వాళ్ళు ఈ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా ఏదో విధంగా వాళ్ళకే పోయేటట్టుగా వీళ్ళు అనుకునే కంపెనీకి పోవాలి, కానీ చిన్న కంపెనీకి రాకుండా సేమ్ ఇదే మాదిరి దుకాణం స్టార్ట్ చేసారు. సేమ్ ఇదే మాదిరి ఆఫీసర్లు మాట్లాడితే మీకు అంత తెలుసు కదా సార్, మీకు ఏమవుతుంది సార్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సరే వీళ్ళంతా ఉన్నారు కదా, ఇక సరే మేము హైదరాబాద్ అవతలనే ఉంటాము, ఆన్నే బతుకుతాము, మా బతికేదో మేము ఆన్నే చూసుకుంటాము, ఇక ఇటు మొక్కన రామ్ అనుకున్న ఈ కంపెనీలకు తాజాగా మూలిగైనక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇగో కేబీఆర్ వర్కులు కూడా మొత్తం ఎవరికి నవనిర్మాణ్ కంపెనీకి పోతున్నాయి. ఇది కేబీఆర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. ఇవి మొత్తం ఎవరికి పోతున్నాయి? ఇదంతా కూడా మరి కమిషనర్ ఇది కూడా రీసెంట్ టెండర్లు ఇవి 2024. ఈ కంపెనీల వర్క్ మొత్తం ఎవరికి పోతున్నాయి? అన్ని కూడా వాళ్ళు అనుకున్న కంపెనీలకే పోతున్నాయి. అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు వాళ్ళు చెప్పిన కంపెనీలకు మొత్తం కేబీఆర్ మొత్తం కంప్లీట్గా వాళ్ళు అనుకున్న వాళ్ళకే పోయేటట్టుగా ఈరోజు మొత్తం వ్యవహారం సెటిల్మెంట్ అవుతుంది. కాబట్టి ఇక వీళ్ళు అమీన్పూర్ అటు ముఖాన మాకు ఊరవతలు ఉన్నాయి కదా, ఆ ఊరవతలు చేసుకొని మా మేము బతుకుతాం అనే లోపే ఈరోజు ఇంకో సర్క్యులర్ తీసిండ్రు. ఈ సర్క్యులర్ ఎందుకనంటే ఈరోజు మొత్తం అసలు వీళ్ళని ఊరొదిలేసి పారిపోయేటట్టుగా చేద్దామని సర్క్యులర్ ఇది. ఈ సర్క్యులర్ కథ ఒకసారి చూద్దాం. The attention of all the commissioners, municipal commissioners in state are invited to the reference cited, wherein this office has issued certain guidelines for regulation and levy of advertisement fee in the ULBs అంటే అర్బన్ లిమిటెడ్ బస్ ఏదో ఉన్నది ULBs. ULB అంటే అర్బన్ లోకల్ బాడీ. ULBs and directed all MCs to adopt the guidelines and notify the rates suggested therein under section 251 TM Act 2019. In this regard, it is to inform that the said guidelines are under review by the department of formulate a comprehensive advertisement policy. As such, it is decided to keep the guidelines issued wide reference cited in abeyance until further orders in order to increase the revenue sources across this. ఎంత బుద్ధిమంతులు కదా, రాష్ట్రం మొత్తము మన ఆదాయం పెంచనీక అని చెప్పేసి మీరు ఇవన్నీ తీసేయాలి. ఈరోజు ఎవరెవరైతే ఇల్లీగల్గా పెట్టినన్నారో వాళ్ళందరూ కూడా తీసేయాలన్నారు. కానీ ఎవరు కూడా ఇల్లీగల్ కాదు, అందరు కూడా లీగల్గానే పెట్టిండ్రు. కానీ వాళ్ళని మరి ఈ సర్క్యులర్ ఎందుకు తీసుకొచ్చిండ్రు మూలిగే నక్కల మీద? అయితే ఈరోజు హైదరాబాదు అనేది బాగా విస్తీర్ణం చేసిండ్రు. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ పెరిగింది. ఎక్కడ దాకా? ఇక్కడ ఔషాపూర్ దాకా, ఈ శంషాబాద్ అవతల, అటు అమీన్పూర్ అవతల, ముత్తంగి అవతల ముత్తంగి దాకా గ్రేటర్ హైదరాబాద్ అంతా చుట్టూ పెట్టి చుట్టుపక్కల మొత్తం ఎక్కడ కూడా ఏదైతే హైదరాబాద్ లోపు వరకే ఉన్న ఈ అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు అవి ఇక్కడికే అడ్వర్టైజ్మెంట్లు తీసేయాలి. కేవలం మెట్రోకు సంబంధించి మాత్రమే ఉండాలి. అది 15 ఫీట్ల లోపే ఉండాలి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అని ఏదైతే నిబంధన ఉందో అది హైదరాబాద్ మొత్తం పెట్టిండ్రు. దేనికి మొత్తం పెట్టిండ్రు అంటే అటు ముత్తంగి దగ్గర అది గ్రేటర్ హైదరాబాద్ కొత్తగా తీసుకొచ్చిన మ్యాప్ వరకు పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు అక్కడ దాకా? ఎందుకు పెట్టిండ్రు అందరు కుట్ర ఏంటంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్నది ఎవరి చేతిలో ఉన్నది? ప్రకాష్ యాడ్ చేతుల్లో ఉన్నది, లీడ్ స్పేస్ చేతుల్లో ఉన్నది. కాబట్టి ఈరోజు కంప్లీట్గా మాకే రావాలంటే మేము ఏం చేయాలి? ఇది మేము తప్ప ఇక చిన్న కంపెనీలు ఎవరు రావద్దు, అందరు నిలగొట్టాలంటే ఇక చుట్టూ మొత్తం మింగాలని చెప్పేసి దీని విస్తీర్ణం పెంచిండు. ఈ విస్తీర్ణం లోపు మాకు తప్ప ఎవరికి అడ్వర్టైజ్మెంట్ రానికి వీలు లేదు. ఇదే నయా పాలసీ ఈరోజు మొదలైంది. మరి దీని మీద 68వ జీవో రద్దు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బాజాప్తా లెటర్ రాసిచ్చిన ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రికి ఉంటారు, దాన్ని చింపి చెత్తల బుత్తలో పడేసిండు. దానకిషోర్ దగ్గరికి అనేక మార్లు ఈ ఎమ్మెల్సీ ఆయన కోదండరామ్ గారిని తీసుకువెళ్ళి మాట్లాడినంట. ఆయన ఉత్తరాలు ఆయన మాటలు మొత్తం పెడి చెవులో పెట్టి పడేసిండు. ఎందుకంటే ఈ అనకొండలకు దీనిలో ఉన్న పైసలు రుచి చూచిండు కాబట్టి, ఈ డబ్బు మొత్తం వాళ్ళు మింగాలి కాబట్టి ఈరోజు లీడ్ స్పేస్ వాడు వాళ్ళ చుట్టూ తిరిగి ఎట్లన్నా చేసి ఈ వరకు మేము తీసుకోవాలనే ప్రయత్నం ఆయన చేస్తుండ్రు. ఆయనకి ఇంకో సంవత్సరం పాటు సమయం ఉన్నది. కానీ ఈలోపు ఈయన తీసేసి ఈయన స్థలంలో టార్గెట్ అనే కంపెనీని తీసుకొని వచ్చి
అది సేమ్ ఫహీం ఖురేషి వీళ్ళందరూ నడిపిస్తారు. ఇక ఈ చిన్న కంపెనీల వాళ్ళందరూ పోయి ఇక రీసెంట్గా రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్కు ఈ ఈ గ్రేటర్ హైదరాబాద్ అంటే ఈ హైదరాబాద్ అవతల ఉన్నటువంటి మున్సిపాలిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ అమీన్పూర్ మున్సిపాలిటీ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న బోడుప్పల్ మున్సిపాలిటీ కానీ, ఇట్లా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా బోర్డులు ఇల్లీగల్గా ఉన్నాయి, అవన్నీ ఊడబీకాలని చెప్పేసి మరి మున్సిపల్ కమిషనర్లను పిలిచి ఆ పవర్స్ అన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఇస్తే రంగనాథ్ గారు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఆ బోర్డు బీకిండు. దీని మీద చిన్న కంపెనీలు అందరూ కూడా వెళ్ళి మరి రంగనాథ్ గారిని కలిసిండ్రు. కలిసి సార్ మరి ఇట్లా మమ్మల్ని మాకు మేము ఎంత డబ్బు కడుతున్నాం, మాకు ఏవి కూడా ఇల్లీగల్ కాదు, అన్ని లీగలే. ఎందుకంటే పాత మేడం, ఆమె పేరు జయదేవి ఏదో మేడం ఉండే, ఆ మేడం మా అన్ని చూసి మాది అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పి వీళ్ళు ఎవరు కూడా తొలగించద్దని వాళ్ళకి చెప్పిండ్రు. మేము ఎంత డబ్బు కట్టాలో మీరు చెప్పండి, ఇది కావాలని ఇది వాళ్ళను ఊడబీకనికి వేసినటువంటి ఒక స్కెచ్, వాళ్ళను ఊడబీకాలని వేసినటువంటి ఒక సర్కులర్ అక్కడ ఉండాలి. ఎందుకంటే వీళ్ళే మాత్రమే ఉండాలి, ఎవడు బతకనికి వీల్లేదు. ఈరోజు చిన్న చెట్లను తప్పేసి మర్రి చెట్టు పెరిగినట్టుగా ఈరోజు ఈ అనగొండలు మాత్రమే బతకాలే, చిన్నోళ్ళు ఎవరు కూడా బతకనికి వీల్లేదు అనే తీరుగా ఇది తీసుకొచ్చిండ్రు సార్ అని చెప్పేసి రంగనాథ్ గారిని కలిస్తే రంగనాథ్ గారు బాజాప్తా మీరు పోయి ఫహీం ఖురేషిని కలవరాదని చెప్పినట్టు. నేను చెప్పింది అబద్ధం అయితే నేను దేనికైతే అనుకుంటా. ఈరోజు ఒక కమిషనర్ గారు పెద్ద ఆఫీసర్లు వాళ్ళని పోయి కలవమంటే వాళ్ళు ఏంది, వాళ్ళు ఒక మున్సిపల్ కమిషనరా, మున్సిపల్ మినిస్టరా, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటుండ్రు తెలంగాణను? ఇక్కడ రాసి ఉన్నది ఏంటి ఒక్కసారి మనం ఒక్క లైన్ మనం చదివిన తర్వాత నేను అసలు ఎక్కడ నష్టం తీసుకొచ్చిన చూపెడతాం. ఇది టు ఎక్స్టెండ్ ది ఆల్రెడీ గ్రాంటెడ్ ఇన్ ఇయర్బీస్, ఇదొక ఇక్కడ టు ఇంక్రీజ్ ది రెవెన్యూ సోర్సెస్ అక్రాస్ ద స్టేట్. మా ఆకాంక్ష కూడా అదే. మా ఆకాంక్ష ఏంటంటే దీన్ని రెవెన్యూ పెంచాలనే ఆతృత మాకు కూడా ఉన్నది. అయితే మరొకసారి అసలు మన పెంచనీకి వీళ్ళు ఏం చర్యలు చేపట్టిండ్రు, దీని మీద వీళ్ళు చాలాసార్లు చాలామందికి సూత్రప్రాయంగా కానీ లేకుంటే అనేక తీర్లుగా మేము ఏ విధంగా పెంచగలుగుతామో అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చాలాసార్లు లెటర్లు కూడా రిప్రజెంటేషన్లు కూడా వివిధ అసోసియేషన్లు ఇవ్వడం జరిగింది. రెస్పెక్ట్ అర్జెంట్ అపీల్ రిక్వెస్ట్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ జీవో టు సపోర్ట్ ఫర్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ GHMC and other municipalities of Telangana. Sir, the outdoor advertising industry has existed for more than 60 years. Our OOH and out of home holding industry has always been part and parcel of the development of local government bodies, and our advertisement tax money is utilized for roads, street lighting, infrastructure, gardens and more free brand value of Telangana and Hyderabad. Sir, we remind you that our industry supports every government scheme to reach the common man's doorstep with minimum cost with maximum mileage for 365 days 24/7 static media. Sir, we would like to bring to your kind attention that at the beginning of universal COVID-19 lockdown, the earlier ఇప్పటిదాకా నేను చెప్పిందంతా వీళ్ళందరికీ పెట్టి హైడ్రా కమిషనర్ గారికి ఇచ్చిండ్రు. అంతేకాకుండా ఈరోజు రెవెన్యూ అనేది ఏ విధంగా పోతుందని ఒకటి ఈరోజు మనం ఇది చూస్తే ఒక దిక్కు మనం రెవెన్యూ ఎంత నష్టపోతుంది నేను ఎన్నో మార్లు నేను చెప్పడం జరిగింది. రెవెన్యూ భారీగా పోతుంది తెలంగాణ పెద్ద ఎత్తున నష్టపోతుంది అని. మీడియా టైప్ రెవెన్యూ బిఫోర్ ఇంప్లిమెంటేషన్ 68వ జీవో తీసుకురాక ముందు ఎంత లాభం ఉండేది? హోల్డింగ్స్ పైన 68 కోట్లు ఉండేది. రెవెన్యూ ఇంప్లిమెంటేషన్ జీవో ఎంపీ 2000 ఇది వచ్చిన తర్వాత ఎంత వచ్చింది ప్రభుత్వానికి? 16,000 కోట్లు మాత్రమే వచ్చింది. లాస్ ఎంత? 51,000 కోట్ల రూపాయలు. టోటల్ అడ్వర్టైజ్మెంట్ న్యూ పాలసీ ఫర్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెక్టెడ్ 150 కోట్లు, అంటే నష్టం 51 కోట్లు జరిగింది. జీవో 68 వల్ల నష్టపోయింది ఎంత అని అంటే 51 కోట్లు నష్టపోయింది. మెట్రో పిల్లర్స్ పైన ఎంత నష్టపోయింది? 3,84 కోట్లు నష్టపోయింది. ఒకటే కంపెనీ మోనోపలి, అంటే ముగ్గురికి ఇవ్వడం వల్ల మోనోపలి మీడియా 3 ఏజెన్సీ ఇది ఎంత నష్టపోయింది? 9 కోట్లు నష్టపోయింది.
ఈ విధంగా జిఓఎంఎస్ మెన్షన్ బిలో ది జిఎస్ఎం ఇవన్నీ నష్టపోయింది. ఇంకెంత నష్టపోయింది ఇది మ్యాప్తో సహా మనం చూపెడుతున్నాం. ఇవన్నీ కూడా మరి తలకాయకి ఎక్కలేదు గవర్నమెంట్కు. ఈరోజు అప్పుల పాలు ఉంది, మేము లంకె బిందెలు ఉన్నాయని చేతిలో పెడితే లంకె బిందెలు కాదు మాకు ఏదో వెళ్ళిందని చెప్పిండ్రు. ఎందుకంటే పనికి మానోళ్ళు దేశాన్ని దోసుకొని తినాలనుకున్న వాళ్ళు ఇవి ఉంటాయి. కొంచెమన్నా బుద్ధి ఉంటే అకలు ఉన్నట్టుగా పనిచేస్తారు. అకలు లేని వాళ్ళు ఎట్లా చేస్తారంటే నకలు కొడతా ఉంటారు. నకలు కొట్టడానికి కూడా చేత కాదు. బిఫోర్ జిఓఎంఎస్ నంబర్ 68 ఇంప్లిమెంటేషన్ దీనికంటే దీని గురించి మాట్లాడడానికి బట్టి విక్రమార్క గారిని ప్రయత్నం చేసాడు. ఆయన కలవడు, ఇది చెప్పగానే తప్పించుకుంటాడు. మరి ఆయన కథ ఏందో నాకు అర్థం కాదు. మున్సిపల్ పవర్స్ మినిస్టర్ ఆయన దగ్గర పెట్టుకుని ఆయన తప్పించుకుంటాడు. అంటే ప్రజల ఖజానాకు వచ్చే పైసలు రాకుండా మీరు దిగమింగడానికి మీరు మింగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ దొంగలు కాదా మీరు? మీ దొంగలను దొరికిపోయింది ఇక్కడ. ఇంకోసారి చూద్దాం. బిఫోర్ జిఓఎంఎస్ నంబర్ 68 ఇంప్లిమెంటేషన్. బిఫోర్ జిఎంఎస్ ఎంటుంటే కదా మ్యాప్ చూద్దాం. ఇగో ఇక్కడ మ్యాప్ చూస్తే ఇగో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ గ్యారంటీ 0 ఇంకో సెంట్రల్ మెరిడియన్స్ ఎంత వచ్చేది? ఇగో ఇది చూస్తే ఎంత వచ్చేది? 0.1 crore 4.45 crores వచ్చేది. అంబ్రెలా దానిపైన బస్ షెల్టర్స్లో ఉన్న దానిపైన 7.75 crores వచ్చేది. ఇగో ఇక్కడ ఓకేనా. మెట్రో 3.66 crores. హోల్డింగ్స్లా హైయెస్ట్గా 76.09 crores వచ్చేది లాభం. కాబట్టి ఇక బస్ షెల్టర్స్లా ఇట్లా టోటల్ రెవెన్యూ వచ్చి 68,34,00,000 రూపాయలు. ఇక్కడ ఒట్టి బస్ షెల్టర్స్ మీదనే 9,52,00,000. టోటల్ రెవెన్యూ వచ్చి 16.53 కోట్ల రూపాయలు. ఓకేనా. మనకు ఎంత నష్టపోయినామనంటే ఈరోజు దీని అంతా ఇక లాస్ ఇక్కడ మనకు ఎంత బొక్కబడ్డది చూస్తే 55,75,75,00,000 రూపాయలు మనం టోటల్గా ఈరోజు నష్టపోయిన పరిస్థితి. అంటే మనం ఈ తెలంగాణ పాలసీ, ఈ అడ్వర్టైజ్మెంట్ పాలసీ వల్ల మనం నష్టాన్ని తెచ్చుకుందామా లేకుంటే లాభాన్ని తెచ్చుకుందామా? ఇక మనం చూస్తే ఒకవేళ కొత్త పాలసీ తీసుకొని వస్తే రెవెన్యూ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ న్యూ అడ్వర్టైజింగ్ పాలసీ టెండర్ సైజ్ 25 crores 9%. ఈరోజు 6 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినోనికి నాక్ వర్క్ 65 లక్షలకి ఎందుకు ఇచ్చినావు? అంటే ఇదంతా ప్రభుత్వానికి నష్టపోయినట్టే కదా. కానీ 6 కోట్లు 9 కోట్లు వేసినోనికి ఇవ్వచ్చు కదా. ఇది ప్రభుత్వానికి నష్టమే కదా. అంటే ప్రభుత్వానికి పోవాల్సిన పైసలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఖజానాకు రావాలి, రేవంత్ రెడ్డి జేబులో పడాలి. అందుకనే నేను అనగొండలు అని పేరు పెట్టిన. నాగుంపాము గుడ్డ అయితే సరిపోతుంది, అనగొండలకు ఎంత మింగినా సరిపోదు. కాబట్టి ఇది రెవెన్యూ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ న్యూ అడ్వర్టైజింగ్ పాలసీ. డిజిటల్ బోర్డ్ల 10 కోట్లు, ఆర్టీసీల 7 కోట్లు, మాల్ బ్రాండింగ్ల 7 కోట్లు, ఆర్గనైజ్ల 7 కోట్లు, గ్యాటరీల 1 కోటి, పోల్ కియోసక్ల 5 కోట్లు, సెంట్రల్ మీడియన్స్ల 5 కోట్లు, అంబ్రెలాల 9 కోట్లు, ఎఫ్ఓబిల 25 కోట్లు, బస్ షెల్టర్స్ల 20 కోట్లు, హోల్డింగ్స్ల హైయెస్ట్ 85 కోట్లు, మెట్రో పిల్లర్స్ల 60 కోట్లు. ఇన్ని పైసలు దాదాపు 225 కోట్ల రూపాయలు వస్తాయి. కానీ వీటిని కూడా నష్టపోయి ఈ పైసలు ప్రభుత్వానికి పోయే అవసరం లేదు, మాకు రావాలి, మా జేబులో పడాలి, మేమే తినాలి అనే తీరుగా ఈరోజు ప్రభుత్వము ప్రయత్నం చేస్తుందంటే మనం ఎక్కడున్నాం? ఈరోజు మనము తెలంగాణలో కేవలం అడ్వర్టైజ్ రంగాన్ని మాత్రమే నమ్ముకున్న 290 మందిని మనం కాపాడదామా? ఈరోజు పెద్ద బెడ్లు పెడితే అవి కూలిపోతున్నాయి, నెత్తి మీద పడుతున్నాయి అంటుండ్రు. అవన్నీ మెట్రో పిల్లర్స్కు అడ్డంగానే. దీని మీద నేను ఇంకో వీడియో ఖచ్చితంగా చేస్తాను. అవుట్డోర్లా మెట్రో పిల్లర్కు అవుట్డోర్లా ఇది పిల్లర్కు పెట్టుకోవచ్చు. పిల్లర్కు సైడ్లో పెడతారు, అది ఇల్లీగల్. సైడ్లో పెట్టడం వల్ల అది ఊసిపోయి కింద పడితే ఎవరి మీద పడుతుందా? పడదా? పడే అవకాశం దట్టంగా ఉంటాయి. ఎందుకంటే దానికి తగిలిస్తుండ్రు కాబట్టి ఇంత నష్టం, ఇంత భారీ నష్టం జరుగుతూ ఉంది తెలంగాణకు. ఇవి కేవలం ఒక అనగొండాలకు మాత్రమే పోయేటట్టుగా, కేవలం వాళ్ళు మాత్రమే ఈరోజు తినేటట్టుగా, ఈరోజు అందరూ కూడా ఎవరు సచ్చినా పర్వాలే, మేము మాత్రం బతికితే చాలు, ఈ మొత్తం మా జేబులోకి రావాలి అనేటట్టుగా ఈరోజు వీళ్ళు తయారవుతున్నారు. రేపు వచ్చే రోజుల్లో వీళ్ళు తయారు చేస్తున్నటువంటి 3 కంపెనీలు బతికియానికి. ఒకటి నెక్స్ట్ టార్గెట్ మీడియా, ఇంకోటి నవనిర్మాణ్ మీడియా, ఇంకోటి ప్రకాష్ మీడియా. నవనిర్మాణ్ మీడియా ఇంకొక రాక్షస పని చేసింది ఇటీవల.
హైదరాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏదైతే ఉన్నదో అందులో బోర్డులో ఉండేటి వీళ్ళు. అక్కడ పోయి ఆల్రెడీ ఈ బోర్డులను మొత్తము జిహెచ్ఎంసీ బ్యాన్ చేసింది. అది మీద పడడం వల్ల చనిపోతుంది. కాబట్టి మీరు ఇవి ఇక్కడ తొలగించాలని చెప్పి అన్ని ఊడబీకి ఈరోజు ఈయన మా బోర్డును మాత్రమే పెట్టుకొని ఈరోజు నవనిర్మాణం అనేటోడు బతుకుతా ఉన్నాడు. అంటే తక్కిన 209 కంపెనీలు కాదు, ఇవాళ 500-600 కంపెనీలు అయినాయి. ఇవాళ రిజిస్టర్ అయినాయి, పాత రిజిస్టర్ అయిన లిస్ట్ ప్రకారం చెప్తున్నా అయినాయి. అంటే మీరు అందరినీ కాపాడుకో, మీరు మాత్రమే కావన్నా. మీకు ఎన్ని కోట్లు తింటే మీకు కడుపు నిండుతుంది, ఎన్ని లక్షల కోట్లు తింటే మీ కడుపు నిండుతుంది. అందరి కడుపులు కొట్టి మీ కడుపులోకే పోవన్నా, అందరు నోట్లు కొట్టి మీ నోట్లకే పోవన్నా. ఏమి తింటే మీకు తిండుతుంది. నోర్లు తెరిచి కూర్చున్నారు ఇక్కడ, మింగునికి నోర్లు తెరిచి కూర్చున్నారు అనగొండలు. కాబట్టి ఎంత భయంకరంగా గత ప్రభుత్వం తప్పించుకున్నారంటే ఈరోజు పొయ్యిలకెళ్ళి వెళ్ళి పెనం మీద పడ్డట్టుగా అయిపోయింది. పెనం మీద వెళ్ళి పొయ్యిల పడ్డట్టుగా అయిపోయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. ఈరోజు నిన్న మైనింగ్ చూసినాం, ఈరోజు రేవంత్ రెడ్డిది మరొక ఫైల్ చూసినాం. నిజంగా వీళ్ళు అనగొండల కంటే కూడా రాక్షసుడు వీళ్ళు. ఎంత తిన్నా సరిపోదు, ఎంత తాగినా సరిపోదు, ఎంత మింగినా సరిపోదు. చూడడానికి బక్కగుంటారు కానీ ఎంత తిన్నా సరిపోదు. అంత పెద్ద అనగొండ వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న అడ్వర్టైజ్మెంట్ చిన్న కంపెనీలను కాపాడుకుందాం. అంతేకాకుండా తెలంగాణ మన ఆర్థిక ఖజానాను, మన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషిద్దాం. ఖచ్చితంగా ఫాలో కండి బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్. జై తెలంగాణ, అమరవీరులకు.